గురించి అనుకున్నాం అంటే ఫంక్షన్స్ యూజింగ్ క్యాలిక్యులేటర్ వచ్చేసి క్యాలిక్యులేటర్ అనేది ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి ఏం కావాలి అనుకుందామంటే మనం ఏ ఫంక్షన్ని డిక్లేర్ చేయాలనుకుంటాం అంటే నాకు ఏ ఆపరేషన్ జరగాలనుకుంటామో ఫస్ట్ ఫంక్షన్స్ అన్ని డిఫైన్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక మెనూ లెక్క డిస్ప్లే చేద్దాం. తర్వాత దానిలో వచ్చేసి ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఆ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ లోపల ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ వస్తే నాకు ఒక బ్లాక్ రావాలి లేకపోతే ఒక బ్లాక్ రావాలనేది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ నాకు ఏం చేస్తానంటే సపోజ్ ఫంక్షన్ని డిఫైన్ చేయాలనుకుంటే డిఎఫ్ని ఇచ్చేసి యాడ్ అని ఇస్తాను. దెన్ ఇక్కడ నాకు ఏమేమి పారామీటర్స్ కావాలో ఆ పారామీటర్స్ నేమ్ మెన్షన్ చేస్తాను. అలాగే నేను సపోజ్ 2 పారామీటర్స్ కావాలి, అది ఏదో ఒక నేమ్ తోటి ఉండాలి. సో నేను ఎక్స్ కామా వై అని తీసుకున్నాను. ఇవి 2 వచ్చేసి నాకు పారామీటర్స్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు యాడ్ అంటే ఏం జరగాలి అంటే ఎక్స్ లోపల ఉన్న వాల్యూ వై లోపల ఉన్న వాల్యూ 2 యాడ్ అయ్యి నాకు రిటర్న్ కావాలి. మళ్ళీ ఎక్కడికి అంటే మెయిన్ ప్రోగ్రామ్లోకి రిటర్న్ కావాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే రిటర్న్ అని ఇచ్చేసి ఎక్స్ ప్లస్ వై అని యూజ్ చేస్తాను. ఓకే, ఇది ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేశాను. ఏంటి యాడ్ అనే ఫంక్షన్ లోపల ఏంటి ఎక్స్ లోపల ఉన్న వాల్యూ వై లోపల ఉన్న వాల్యూ అడిషన్ అయ్యి తర్వాత ఏం జరగాలి రిటర్న్ జరగాలనుకున్నాను అంటే మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్కి పాస్ కావాలి. తర్వాత నెక్స్ట్ డిఎఫ్ అని వచ్చేసి సబ్ట్రాక్షన్ అనేది కావాలి. ఓకే, ఇక్కడ నాకు సబ్ట్రాక్ట్ అని రాస్తాను. ఫంక్షన్ నేమ్ సబ్ట్రాక్ట్ అని ఇస్తాను. సో ఇక్కడ పారామీటర్స్ నేమ్ ఇవే తీసుకోవచ్చు లేదంటే వేరే నేమ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకు ఏ ఫంక్షన్ కాల్ చేస్తే అదే ఫంక్షన్ వర్క్ అవుతుంది. అన్ని ఫంక్షన్స్ అయితే ఎట్ ఎ టైం పనిచేయాలి. సో అంటే నాకు సేమ్ వేరియబుల్ నేమ్స్ ఉన్నా కూడా సేమ్ పారామీటర్స్ నేమ్స్ ఉన్నా ప్రాబ్లం లేదు మనకు. ఓకే, సో ఇక్కడ నాకు దీనిలో సబ్ట్రాక్షన్ చేయాలన్నప్పుడు ఎక్స్ కామా వై అనే పారామీటర్స్ తీసుకున్నాను. దీనిలో వచ్చేసి రిటర్న్ వచ్చేసి రిటర్న్ ఎక్స్ మైనస్ వై అంటున్నాను. ఇది సబ్ట్రాక్షన్ సంబంధించి. అలా మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే ఎంయూఎల్ అని ఇచ్చేసి మల్టిప్లై అని ఇస్తున్నాను. మల్టిప్లై అని ఇచ్చేసి దీనిలో పారామీటర్స్ నేమ్ లైక్ ఎక్స్ కామా వై తీసుకున్నాను. ఏం జరగాలి ఫంక్షనాలిటీ ఏం జరగాలి రిటర్న్ ఎక్స్లో ఉన్న వాల్యూ తర్వాత వై లోపల ఉన్న వాల్యూ మల్టిప్లై కావాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ మాడ్ వాల్యూ డివైడ్ రిటర్న్ స్క్వేర్ ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ మనం డిస్ప్లే చేయొచ్చు. నేను వచ్చేసి సింపుల్గా ఉండడం కోసం నేను ఒక 3 మాత్రమే తీసుకున్నాను. 3 ఫంక్షనాలిటీస్ మాత్రమే తీసుకున్నాను. మిగతా అన్ని మీరు ట్రై చేసి చూడాలనుకుంటే చూడొచ్చు. ఓకే, సో ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వరకు ఏం చేస్తాం ఫంక్షన్స్ అనేది డిఫైన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఒక క్యాలిక్యులేటర్ మెనూ లెక్క రావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రింట్ అని ఇచ్చేసి ఒక బ్యానర్ లెక్క రావాలి కాబట్టి జస్ట్ నేను ఇలా స్టార్స్ ప్రింట్ చేస్తున్నాను. దెన్ ప్రింట్ మెసేజ్ రాస్తున్నాను. పైథాన్ క్యాలిక్యులేటర్ అని ఇస్తున్నాను. పైథాన్ క్యాలిక్యులేటర్ ఇచ్చేసి మళ్ళీ స్టార్స్ వేస్తాను. సో ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే యాడ్ కావాలి, సబ్ట్రాక్ట్ కావాలి, మల్టిప్లై కావాలి. డివైడ్ మాడ్యూల్ ఇట్లా ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. జస్ట్ మనకేంటి 3 ఫంక్షనాలిటీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మిగతా అన్ని మీరు ట్రై చేసి చూడాలి. సో నేను ఏం చేస్తాను ఫ్రంట్ 1 ఫర్ యాడ్ అంటున్నాను. ప్రింట్ 2 ఫర్ సబ్ట్రాక్ట్ అంటున్నాను. 3 ఫర్ మల్టిప్లై అంటున్నాను. ఇలా 3 ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, దీన్ని వచ్చేసి నాకు ఏం చేస్తున్నానంటే ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ అనే కాన్సెప్ట్ ఉంటారు. ఈ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ అనేది దేనికోసం అంటే ఎర్రర్ అనేది త్రో చేయడం కోసం. ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది అంటే ఎర్రర్ వచ్చినప్పుడు నాకు ఏం జరగాలంటే మనకు కావాల్సిన మెసేజ్ అనేది డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇక్కడ మనకు యూజ్ చేయాలనుకున్నాను. ఇది మనకు యాక్చువల్గా ఇది అడ్వాన్స్ లోపల వస్తుంది, కానీ ఇక్కడ మనకేంటి ఎగ్జాంపుల్ లెక్క కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేను తీసుకున్నాను. ట్రై అనే బ్లాక్ తీసుకున్నాను. ట్రై అనే బ్లాక్ స్టార్ట్ చేస్తాను.
దీనికి లైన్ ఇండెంటేషన్ అనేది చూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నాకు ఏం సెలెక్ట్ చేస్తున్నా అంటే చాయిస్ అనేది ఆపరేటర్ సెలెక్ట్ చేస్తుంది. చాయిస్ అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకొని దానిలోకి ఇన్పుట్ అనేది తీసుకోవాలనుకున్నాను. ఓకే, ఇన్పుట్ అనేది తీసుకోవాలి అనుకుంటే లైక్ చాయిస్ అనే ఒక వేరియబుల్ తీసుకోండి, ఈక్వల్స్ టు ఇన్పుట్, ఎంటర్ ద యువర్ చాయిస్ అన్న. ఇక్కడ డబల్ ఉంటాయి, ఎంటర్ యువర్ చాయిస్ అని మెసేజ్ రావాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండెంటేషన్లోనే ఇఫ్ బ్లాక్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇఫ్లో వచ్చేసి మనకు ఎన్ని టైప్స్ ఉంటాయంటే సింపుల్ ఇఫ్, ఇఫ్ స్టేట్మెంట్ అని ఉన్నది, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని ఉన్నది, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అన్నది. ఇవి దేని కిందకి వస్తున్నాయి అనుకున్నాం, డిసిజన్ మేకింగ్ కిందకి వస్తున్నాయి. సో ఇక్కడ నాకు ఏం చేస్తామంటే నెస్టెడ్ ఇఫ్ అనేది దీనిలో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. సో ఈ నెస్టెడ్ ఇఫ్ లోపల ఎలా చేస్తామంటే ఇఫ్ చాయిస్ ఈక్వల్స్ టు 1 అయితే మనం కంపారిజన్ చెక్ చేయాలనుకుంటాం. నార్మల్గా వాల్యూస్ అసైన్ చేయాలనుకుంటే ఈక్వల్స్ టు యూజ్ చేయాలి, సింగిల్ ఈక్వల్స్ టు చేయాలి. కంపారిజన్ చెక్ చేయాలనుకుంటే డబుల్ ఈక్వల్స్ టు యూజ్ చేయాలి. డబుల్ ఈక్వల్స్లో 1 అని ఇస్తున్నాను, కోలన్స్ అని ఇస్తున్నాను. దెన్ ఇక్కడ నాకు ఏంటి 1 అంటే ఏం చేస్తున్నాం, అడిషన్ చేస్తున్నాం. 1 అనేది ఏంటి, అడిషన్ చేయాలనుకున్నాం. 2 అంటే సబ్ట్రాక్షన్, 3 అంటే మల్టిప్లికేషన్. ఇప్పుడు నాకు 1 అన్నప్పుడు ఏం జరగాలంటే 2 ఎలిమెంట్స్ అనేది యాడ్ కావాలి, తర్వాత వాటిని బేస్ చేసుకొని ఫంక్షన్ కాల్ బేస్ చేసుకొని ప్రింట్ కావాలనుకున్నాం. సో దీనికోసం ఏం చేస్తానంటే ఇన్సైడ్ ద ఇఫ్లోనే num1 ఈక్వల్స్ టు ఇన్పుట్, ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అన్నాం. నెక్స్ట్ num2 అని తీసుకుందాం, ఈక్వల్స్ టు ఇన్పుట్, ఎంటర్ ద సెకండ్ నెంబర్ అని ఇస్తాం. ఫస్ట్ నెంబర్ అయిపోయింది, సెకండ్ నెంబర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలనుకున్నాం అంటే num1లో ఉన్నదాన్ని num2 లోపల ఉన్నదాన్ని ప్రింట్ చేయాలనుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాను, ప్రింట్ num1 ఏముంది, తర్వాత నెక్స్ట్ దాని పక్కన ప్లస్ అనే ఆపరేటర్ రావాలి, అవుట్పుట్లో కనబడడం కోసం ప్లస్ అనే ఆపరేటర్ రావాలి, కామా num2 లోపల ఉన్న వాల్యూ రావాలి, కామా డబల్ ఈక్వల్స్ టు అనేది సింగిల్ కొటెడ్లో ఉండాలి, కామా ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది రాస్తున్నాను. ఇది ఫంక్షన్ కాల్ అనేది చేస్తున్నాను. ఫంక్షన్ కాల్ వచ్చేసి మనకేంటి, ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్ అనేది తీసుకున్నాం. యాడ్ అని తీసుకొని లైక్ ఓపెన్ ప్యారెంట్స్ ఇచ్చేసి నేను ఇక్కడ నుంచి ఏం పాస్ చేస్తున్నాను అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తున్నాను. ఈ ప్లేస్ నుంచి ఏం పాస్ చేస్తున్నాను, ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తాను. ఫంక్షన్లో రిసీవ్ చేసుకునే వాటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటాను. సో ఇక్కడ నాకు నేను ఇక్కడ ఇన్పుట్ తీసుకున్న వాల్యూసే నేను ఎక్కడికి మెయిన్ ఫంక్షన్కి పాస్ చేస్తాను, ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తాను. లైక్ ఇక్కడ నాకు ఆర్గ్యుమెంట్ నేమ్ 1 కామా num2 అని తీసుకున్నాను, num1 num2 అని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పారెన్సిస్లో ఎన్ని ఓపెన్ చేసామో అన్ని క్లోజ్ చేసేయాలి. సో ఇది అడిషన్ సంబంధించి చేస్తున్నాను. ఏంటి ఇక్కడ ఈ ఫంక్షనాలిటీ లోపల ఏం జరిగింది, ఓన్లీ అడిషన్ సంబంధించి ఈ బ్లాక్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఏంటి నేను చాయిస్ లోపల ఇన్పుట్ లోపల చాయిస్ లోపల 1 అనేది సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే ఏం జరగాలి, దీనిలోకి రావాలి. దీనిలోకి వచ్చిన తర్వాత ఏంటి num1 అండ్ num2 వాల్యూస్ అనేది 2 ఇన్పుట్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి num1 లోపల ఉన్న వాల్యూ ప్లస్ అనే సింబల్ రావాలి అవుట్పుట్లో, తర్వాత num2 లోపల ఉన్న వాల్యూ ప్లస్ అనే సింబల్ రావాలి, తర్వాత ప్లస్ కాదు ఈక్వల్స్ టు అనే సింబల్ రావాలి. తర్వాత నెక్స్ట్ యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏంటంటే num1 లోపల ఉన్న వాల్యూ ఎక్స్లోకి వస్తుంది, num2 లోపల ఉన్న వాల్యూ వైలోకి వస్తుంది. దెన్ ఇవి రెండు కాల్ చేసి ఇది పాస్ చేయగానే ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది రిటర్న్ అవుతుంది. ఎక్స్ లోపల ఉన్న వాల్యూ వై లోపల ఉన్న వాల్యూ రిటర్న్ అయ్యి ఎక్కడ ప్రింట్ అవుతుంది అంటే దీని పక్కనే ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఓన్లీ 1 అనే వాల్యూ అంటే అడిషన్ అనేది జరిగిపోయింది, అడిషన్ ఫంక్షనాలిటీ జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా అంటే అనదర్ ఫంక్షనాలిటీ సబ్ట్రాక్షన్ చేయాలి. సో నేను అనదర్ ఇఫ్ యూజ్ చేయకుండా ఎల్స్ ఇఫ్ అని యూజ్ చేస్తాను. ఈఎల్ఎస్ ఐఎఫ్ అని యూజ్ చేసి
నేను ఇప్పుడు మనకి ఎల్సిఫ్ లోపల మనకి ఏం చేస్తామంటే కండిషన్ ట్రూ బ్లాక్, మళ్ళీ కండిషన్ ట్రూ బ్లాక్, మళ్ళీ కండిషన్ ట్రూ బ్లాక్, అలా మనకు నెంబర్ ఆఫ్ ట్రూ బ్లాక్స్ ఇచ్చుకోవచ్చు. లాస్ట్ బ్లాక్ మాత్రం ఫాల్స్ బ్లాక్ అనేది కావాలి అనుకుంటే ఇచ్చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఏం చేస్తాను, చాయిస్ డబల్ ఈక్వల్స్ టు 2 అయితే num1 ఈక్వల్స్ టు, మళ్ళీ ఇన్పుట్ తీసుకుందాం సపరేట్గా, ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, then num2 input, enter the second number అని. ఈ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ దేని గురించి తీసుకున్నామంటే మనకు సబ్ట్రాక్ట్ చేయడం కోసం, దేనికోసం సబ్ట్రాక్ట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రింట్ అని ఇచ్చేసి num1 కామా మధ్యలో వచ్చేసి ఏం ఆపరేటర్ డిస్ప్లే చేయాలంటే మైనస్ అని ఆపరేటర్ డిస్ప్లే చేయాలి, కామా num2 కామా మధ్యలో ఈక్వల్స్ టు సింబల్ ప్రింట్ కావాలి. ఇక్కడ నాకు ఫంక్షన్ కాల్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ నేమ్, మనం ఏ ఫంక్షన్ని కాల్ చేయాలనుకున్నాం, సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్ కాల్ చేయాలనుకున్నాం. సో నాకు ఇక్కడ సబ్ట్రాక్ట్ అని యూజ్ చేస్తాను. ఫంక్షన్ కాల్ వచ్చేసి సబ్ట్రాక్ట్ అనేది ఫంక్షన్ కాల్. తర్వాత ఇక్కడ నాకు ఆర్గ్యుమెంట్స్ ఏం పంపిస్తున్నాను అంటే num1 కామా num2 అనే వాల్యూస్ పంపిస్తున్నాను. ఇవి రెండు దేనికి సంబంధించింది, సబ్ట్రాక్షన్ చేయడం కోసం. నేను 2 అని సెలెక్ట్ చేయగానే నాకు ఏం జరగాలి, num1 num2 వాల్యూస్ అడగాలి. తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి, num1 లో ఉన్న వాల్యూ num2 లో ఉన్న వాల్యూ ప్రింట్ కావాలి. తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి, సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్ కాల్ కావాలి. num1 లోపల ఉన్న వాల్యూ అండ్ num2 లోపల ఉన్న వాల్యూ రెండు సబ్ట్రాక్ట్ అయ్యి వాల్యూ అనేది నాకు ఇక్కడికి రిటర్న్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఏంటి మెయిన్ ప్రోగ్రామ్కి పాస్ చేస్తాను, ఇక్కడ సబ్ట్రాక్ట్ అయ్యి మళ్ళీ నాకేంటి మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చేస్తుంది ఫంక్షన్ కాల్. తర్వాత నెక్స్ట్ అనదర్ ఫంక్షనాలిటీ ఏమి ఇంప్లిమెంట్ చేద్దామంటే మల్టిప్లికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీనికోసం మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, ఎల్సిఫ్ అని యూజ్ చేసి చాయిస్ ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్స్ టు 3 అయితే దీనిలో కూడా నాకేంటి num1 ఈక్వల్స్ టు ఇన్పుట్, ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అని ఇస్తాను. తర్వాత num2 ఈక్వల్స్ టు ఇన్పుట్, ఎంటర్ ద సెకండ్ నెంబర్ అని ఇస్తాను. దెన్ నెక్స్ట్ ప్రింట్ చేస్తాను. ప్రింట్ అని వచ్చేసి num1 కామా ఇక్కడ కావాల్సింది ఏంటి, చాయిస్ వచ్చేసి ఏమనుకున్నాం 3 అంటే మల్టిప్లై కావాలి. సో ఇక్కడ నాకు మల్టిప్లికేషన్ సింబల్ ఇస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏం జరగాలి, num2 లోపల వాల్యూ ప్రింట్ కావాలి, num1 లో ఉంటుంది, num2 లోపల ప్రింట్ అయింది. తర్వాత ఈక్వల్స్ టు అనేది అవుట్పుట్లో ప్రింట్ కావాలి. దెన్ ఇక్కడ నాకు ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి మనకి ఏం కావాల్సింది అంటే మల్టిప్లై కావాలి కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసేది మల్టిప్లై అని మెన్షన్ చేయండి. ఫంక్షన్ నేమ్ ఏది ఉంటుందో అది మెన్షన్ చేయండి, మల్టిప్లై అని మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ నాకు num1 num2 అని తీసుకున్నాను. ఇది ఇక్కడ వరకు వచ్చేసి ఏంటి ఎన్ని ఫంక్షనాలిటీస్ ఇచ్చుకున్నాం, 3 ఫంక్షనాలిటీస్ అని ఇచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లైక్ వచ్చేసి మనకి ఇంకేది కావాలంటే అది ఇంప్లిమెంట్ చేసుకుంటారండి. లేదు నాకు వచ్చేసి ఏంటి అదర్వైజ్ వచ్చేసి మనకి ఏం జరగాలి, ఎల్స్ అనే బ్లాక్ యూజ్ చేస్తూ ప్రింట్ మెసేజ్ రాస్తాను, ఇన్కరెక్ట్ ఇన్పుట్ అని తీసుకున్నాను. దెన్ ఇక్కడ ఎక్సెప్ట్ బ్లాక్ అని ఇస్తాను. ట్రై బ్లాక్ ఇచ్చాం కదా, ఎక్సెప్ట్ బ్లాక్ అని ఇచ్చేసి దెన్ ఇక్కడ నాకు ఏం రాస్తాను, లైక్ ఆల్రెడీ మనం ఎల్స్ బ్లాక్ లోపల ఇంప్లిమెంట్ చేస్తాం, ట్రై బ్లాక్ ఎక్సెప్ట్ బ్లాక్. ఓకే, ఇన్వాలిడ్ అని రాస్తాను, ఇన్వాలిడ్ ఇన్పుట్ అని తీసుకున్నాను. ఇది ఎప్పుడు వస్తుంది మనకు, ఈ చాయిస్లోకి వెళ్ళి వచ్చేసి ఏదైనా ఒకటి కాకపోతే ఇది వస్తుంది. లేదు మనకేంటి ట్రై బ్లాక్లోనే మనం రాంగ్ ఇచ్చేసినట్టయితే, అంటే మనం స్టార్టింగ్లోనే రాంగ్ ఇచ్చినట్టయితే దీనికి రాదు నేను. సో ఇప్పుడు నాకు ఈ విధంగా రాశాను. ఈ విధంగా రాసిన దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, సేవ్ చేసి రన్ చేస్తాను.
సో ఇక్కడ నాకు ఏం కనబడుతుంది చూడండి, పైథాన్ క్యాలిక్యులేటర్ అని వచ్చింది, యాడ్ సబ్ట్రాక్ట్ మల్టిప్లై అని ఇచ్చాను. సో ఇక్కడ నాకు యాడ్ అనేది చేయాలనుకుంటే 1 అనేది ప్రెస్ చేస్తాను, ఎంటర్ ఏ చాయిస్ దగ్గర 1 అనేది ప్రెస్ చేస్తాను. ఏమంటుంది, ఇన్కరెక్ట్ ఇన్పుట్ అంటుంది. ఇక్కడ ఇది ట్రై బ్లాక్ తీసుకోవట్లేదు, డైరెక్ట్ ఇది తీసుకున్నాం. ఈ ట్రై బ్లాక్ గురించి తర్వాత చెప్తానండి. సో సేవ్ రన్. ఈ ఇండెంటేషన్ అంతా చేంజ్ చేయాలి మళ్ళీ. సేవ్ చేసి రన్ చేస్తాం. సో చాయిస్ 1 అని సెలెక్ట్ చేస్తాం. సింగిల్ కొటేషన్ ఇచ్చింది ఎక్కడ, చాయిస్ డబుల్ ఈక్వల్స్ టు 1 అని. ఓకే, అంటే మనకి ఎట్లున్నా పర్లేదు కదా, క్యారెక్టర్ లెక్కైనా రిసీవ్ చేసుకోవాలి కదా మరి అట్లయినా. ఇప్పుడు సింగిల్ కోటెడ్లో ఇచ్చినామంటే ఓకే, అది మనకి ఈ వర్షన్లో చేస్తున్నాం కదా, మనం 2.7లో చేస్తున్నాం కాబట్టి అది స్ట్రింగ్ని రిసీవ్ చేసుకోవట్లేదు, అంటే స్ట్రింగ్ లెక్క కన్సిడరేషన్ చేయట్లేదు కాబట్టి అది రావట్లేదు. అది మనకు న్యూ వర్షన్లో మాత్రం ఏంటి సింగిల్ కోటెడ్లో ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడ నాకు రన్ చేస్తాను, 1 అని ఇస్తాను. ఏమంటుంది, ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది. సపోజ్ 45 అని ఇచ్చాను, సెకండ్ నెంబర్ 65 అని ఇచ్చాను, అడిషన్ జరిగింది. సో నేను మళ్ళీ రన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏం జరగాలనుకున్నా, సబ్ట్రాక్షన్ కావాలి, 2 సెలెక్ట్ చేశాను, నెంబర్స్ ఇస్తాను, 35 25 అని ఇస్తాను, 10 అనేది వచ్చింది. అలానే మల్టిప్లేషన్ చేయాలనుకున్నాం. సో మల్టిప్లేషన్ అంటే 3 5 అని ఇచ్చాను, 15. సో అలా ఇక్కడ మనకి ఏమి ఇంప్లిమెంట్ చేస్తాం, ఫంక్షన్స్ ద్వారా క్యాలిక్యులేటర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఫంక్షన్స్ ద్వారా క్యాలిక్యులేటర్ అనేది. ఇప్పుడు నాకు ఇక్కడే ఇదే ఫంక్షన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, అంటే ఇప్పుడు నేను ఒక్కసారే కాల్ చేశాను, యాడ్ అనే ఫంక్షన్ని ఒక్కసారే కాల్ చేశాను, తర్వాత మళ్ళీ కాల్ చేయడానికి ఛాన్స్ లేదా, ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు కదా. సపోజ్ నేను మళ్ళీ ఇక్కడ ఎల్సిఫ్ అని యూజ్ చేసి అనేసారి ఇచ్చేస్తాను, చాయిస్ ఈక్వల్స్ టు 4 అని తీసుకున్నాను. సేమ్ ఫంక్షనాలిటీ తీసుకున్నాను, ఇదే ఫంక్షనాలిటీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను, కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నాకేంటి ఇక్కడ num1 num2 ఇచ్చాను, మళ్ళీ చాయిస్ 4 అని సెలెక్ట్ చేసుకొని యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాను. సో చూద్దాం, ఇక్కడ 4 అనేది మెనూలో ఒకటి ఇవ్వలేదు, కానీ నేను 4 అని టైప్ చేస్తాను, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్, అడిషన్ జరుగుతుంది. అంటే నాకు ఒక్కసారి ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నామంటే దాన్ని ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకోవచ్చు. ఒకసారి ఫంక్షన్ని డిఫైన్ చేసామంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రిపీట్ చేసుకోవడం కోసం ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తాం, ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఏంటి సింపుల్గా ఉండడం కోసం కొన్ని మాత్రమే తీసుకున్నాను, మీరు మాత్రం ఏంటంటే మిగతా ఆపరేషన్స్తో ట్రై చేసి చూడండి. అంటే మిగతా ఆపరేషన్స్ వచ్చేసి మనకు ఓన్లీ నేను మల్టిప్లై వరకే చూసాం, డివైడ్ చూడండి, మాడ్యూల్ చూడండి, స్క్వేర్ చూడండి, ప్రైమ్ నెంబర్స్ ఆర్ నాట్ అనేది కూడా చెక్ చేసి చూడండి. ఓకే, ఇదంతా మనకేంటి యూజింగ్ అన్ పైథాన్ యొక్క క్యాలిక్యులేటర్ అనేది డెవలప్ చేయడం కోసం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేసింది.